చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద చాలా దాష్టికాలు పెరిగిపోతూ ఉన్నాయని, వాళ్ళ మీద వివక్ష పెరిగిపోతూ ఉంది అని, వాళ్ళ మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయని, అన్ని రకాలుగా వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని కూటమి ప్రభుత్వ వ్యతిరేకులు చెప్పడం కాదు. కూటమి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏ పార్టీలు నడుపుతున్నాయో ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే బయటకు వచ్చి చెబుతూ ఉన్నారు. ఆ నేతలు ఏదో గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నేతలు కాదు, ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలే మీడియా సమావేశం పెట్టి మరీ చెబుతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎన్నిసార్లు ఎన్ని ఆధారాలు, ఎన్ని వ్యాఖ్యలు, ఎన్ని కథలు బయట పెడుతూ వస్తూ ఉన్నారు. అని మన ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే జీడీ థామస్ గారు మీడియా సమావేశం పెట్టి వివరాలు, మళ్ళీ సత్యపేట ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు తాను మీడియా సమావేశం పెట్టి ఏ విధంగా మమ్మల్ని కార్నర్ చేస్తున్నారని వరుస పెట్టి, తాజాగా అయితే ఇంకా హైలైట్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే జీడీ థామస్ గారు అయితే చిత్తూరు ఎంపీ దుర్గాప్రసాద్ గారితో కలిసి మీడియా సమావేశం పెట్టి దళితుల మీద వివక్ష చూపుతూ ఉన్నారు. అదే డైరెక్ట్గానే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోటేమో ఏది చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని డైరెక్ట్గానే ఆయన చెప్పిన మాటలు ఏంటి? మా నియోజకవర్గంలో ఒక ట్రాక్టర్ మట్టి తోలుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ మీడియా ప్రకృతి సంపద ధ్వంసం చేస్తూ ఉన్నారు, సహజ వనరులు దోచుకుంటున్నారు అని విచ్చలవిడిగా కథనాలు రాస్తూ ఉన్నారు. అదే నగిరి నియోజకవర్గంలో, అంటే గాలి భానుప్రకాష్ నాయుడు అక్కడ నగిరి నియోజకవర్గంలో ఆయన చంద్రగిరి నియోజకవర్గం పులివర్తి నాని, ఇద్దరు ఒకే సామాజిక వర్గం, అని చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గం. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నా, ఎంత ఏమంటారు మట్టిని తవ్వేస్తూ ఉన్నా, ఏం చేసినా కనీసం ఈ పత్రికలో వార్తలు కూడా రాదు. ఎందుకు మాకు దళితుల మీద ఏమో మీరు ఈ విధంగా కుట్ర పన్నుతూ ఉన్నారు, మేము మంచి చేస్తే స్క్రోలింగ్లు కూడా ఇవ్వరు. మా దగ్గర ఒక ట్రాక్టర్ ఇసుక తోలినాము అంటే ఓ పెద్ద మేము ప్రకృతిని నాశనం చేసేస్తున్నామని పుంకాలుగా రాస్తారు. మరి ఈ నియోజకవర్గాల్లో ఎన్ని జరిగినా, ఎంత దోపిడీ జరిగినా మీరు ఎందుకు వార్తలు రాయరు అని డైరెక్ట్గానే అడుగుతూ ఉన్నారు. ఇవరు మీరు నేను అడగడం కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీతో కూర్చొని మీడియా సమావేశం పెట్టి మిగిలిన నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం వాళ్ళ నియోజకవర్గంలో ఎందుకు ఏమీ రాయరు అని చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే తిరువూరులో కొలికిపూడి శ్రీనివాసరావు గారు కానీ ఆయన వర్సెస్ విజయవాడ ఎంపీగా జరుగుతున్నది అదే. ఈ పత్రికలేమో ఇలా టీవీ ఛానల్ ఏమో కొలికిపూడి శ్రీనివాసరావు అని విలన్గా చూపెడతాయి, అటువైపు ఏమో విజయవాడ ఎంపీని వీళ్ళు హీరోగా చిత్రీకరిస్తున్నారు, వీళ్ళిద్దరు ఎపిసోడ్లు. సో మనం ఇప్పుడు తాజాగా ఈ దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే లోతుల్లోకి వెళ్ళి చాలా అర్థం పరమార్థంగా అనిపించేటట్లున్నాయి. ఏ మాటకు ఆ మాట కానీ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు బయట పెట్టుకుంటూ ఉన్నారు, వేరే వాళ్ళు బయట పెట్టక్కర్లేదు. ఏడ దోసుకుంటున్నారు, ఎన్ని అక్రమాలు ఏంది అని వాళ్ళే బయట పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అనే స్క్రోలింగ్ రావాలి. ప్రతిసారి సీరియస్ అవుతూ ఉంటారు, ఎవరి మీద చర్యలు లేవు, ఏ అంశాన్ని దారికి వచ్చింది లేదు.